డయాబెటీస్ ఫర్టిలిటీని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో చూద్దాం. డయాబెటీస్ అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి అండి. సో దాని ఎఫెక్ట్ అన్ని అవయవాలపైన ఎంతో కొంత ఉంటుంది. అలాగే మన రీప్రొడక్టివ్ ఆర్గన్స్ అంటే జననేంద్రియాలపైన కూడా ఎంతో కొంత ఉంటుంది. సో ముఖ్యంగా స్త్రీలలో ఏమవుతుంది అంటే నెలసర్లు సరిగ్గా రావండి, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి. అండం విడుదలలో ప్రాబ్లం ఉండొచ్చు, కొంతమందికి పీసీఓడి లాంటిది కూడా ఉండొచ్చు. మగవాళ్ళల్లో అయితే వీర్యకణం యొక్క కౌంట్, కదలిక, నార్మల్ ఫార్మ్స్ ఇవన్నీ కూడా, ఇంకా స్పర్మ్ యొక్క క్వాలిటీ ఇవన్నీ కూడా తగ్గుతాయండి. మేల్ హార్మోన్ అంటే టెస్టోస్టెరాన్ అది కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి ఏంటి అంటే భార్యాభర్తలు కలిసినప్పుడు ఎరెక్షన్లో ప్రాబ్లం ఉండొచ్చు. దాన్ని మనం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అని అంటామండి. ఇది ఎందుకు అవుతుంది అంటే డయాబెటీస్లో నరాలు ఇంకా రక్తనాళాలు ఎఫెక్ట్ అవుతాయి. సో ఈ ఎరెక్షన్లో ఆ రెండు కూడా ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి వాటికి డ్యామేజ్ జరగడం వల్ల ఎరెక్షన్లో ప్రాబ్లం రావచ్చు. 4వది స్పర్మ్ యొక్క డిఎన్ఏ బ్రేక్ డౌన్ అంటే డిఎన్ఏ డ్యామేజ్ అనేది ఎక్కువగా ఉంటుందండి ఈ డయాబెటీస్ పీపుల్లో. సో ఈ డయాబెటీస్ని మనం ఎలా కంట్రోల్లో ఉంచవచ్చు? మంచి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వడం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ తీసుకోవడం, మెడిసిన్స్ అన్నీ కరెక్ట్గా వేసుకోవడం, రెగ్యులర్గా మన బ్లడ్లో షుగర్స్ని చెక్ చేసుకోవడం, ఇవన్నీ చేయడం వల్ల షుగర్స్ని కంట్రోల్లో ఉంచుకుంటే డెఫినెట్లీ ఆడవాళ్ళలో ఇంకా మగవాళ్ళల్లో ఫర్టిలిటీ రేట్స్ అనేది ఇంప్రూవ్ చేయొచ్చు.